నమస్తే, వెల్కమ్ టు క్వశ్చనర్. భూమి బంగారం అయిపోయింది. ప్రభుత్వానికి బంగారు గుడ్డు పెడితే బాతుగా మారిపోయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి జోష్లో ఉందా, డల్ అయిపోయిందా? రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా వేలంలో మాత్రం కళ్ళు మిరుమిట్లు గొలిపే ధర పలికింది. రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలు పలికింది. 139 కోట్ల రిజర్వ్ ధరను ప్రభుత్వం నిర్ణయించగా దాదాపు 100 కోట్లు ఎక్కువగా పలికింది. గతేడాదితో పోలిస్తే 60 కోట్లు ఎక్కువగా పలికింది. రాయదుర్గంలో ఎందుకంత రేటు? అక్కడ అంత వాల్యూ ఉందా? రియల్ ఎస్టేట్ కంపెనీల మాయాజాలమా? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు పలికింది. అంతా అబ్బో అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. అంత విలువ ఉందా అని అనుమానించారు. అప్పటి నుంచి ఏటా కొత్త రేటు పలుకుతూనే వస్తోంది. ఇప్పుడు కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ లో అంత ధర ఉందా? వ్యాపారులు ఎవరైనా రూపాయి పెట్టుబడికి రూపాయి లాభం రావాలనుకుంటారు. మరి అంత సీన్ ఉందా? గతంలో భూములు దక్కించుకున్న వాళ్ళు హ్యాపీనా? వేలంలో ఎందుకంత రేటు పెట్టామని బాధపడుతున్నారా? ఇంకా ఎక్కడెక్కడ భూములు అమ్మకానికి ఉన్నాయి? అవి ఎన్ని వందల కోట్లు పలుకుతాయి? హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో సంగతేంటి? సామాన్యులు ఇంటి జాగా కొనే పరిస్థితి ఉందా? భూమి బంగారమైంది. ప్రభుత్వానికి బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారిపోయింది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి జోష్లో ఉందా, డల్ అయిపోయిందా? రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా వేలంలో మాత్రం కళ్ళు మిరుమిట్లు గొలిపే ధర పలికింది. రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలు పలికింది. 139 కోట్ల రిజర్వ్ ధరను ప్రభుత్వం నిర్ణయించగా దాదాపు 100 కోట్లు ఎక్కువగా పలికింది. గతేడాదితో పోలిస్తే 60 కోట్లు ఎక్కువగా పలికింది. రాయదుర్గంలో ఎందుకంత రేటు? అక్కడ అంత వాల్యూ ఉందా? రియల్ ఎస్టేట్ కంపెనీల మాయాజాలమా? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు పలికింది. అంతా అబ్బో అనుకున్నారు, ఆశ్చర్యపోయారు. అంత విలువ ఉందా అని అనుమానించారు. అప్పటి నుంచి ఏటా కొత్త రేటు పలుకుతూనే వస్తోంది. ఇప్పుడు కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి. హైదరాబాద్ లో అంత ధర ఉందా? వ్యాపారులు ఎవరైనా రూపాయి పెట్టుబడికి రూపాయి లాభం రావాలనుకుంటారు. మరి అంత సీన్ ఉందా? గతంలో భూములు దక్కించుకున్న వాళ్ళు హ్యాపీనా? వేలంలో ఎందుకంత రేటు పెట్టామని బాధపడుతున్నారా? ఇంకా ఎక్కడెక్కడ భూములు అమ్మకానికి ఉన్నాయి? అవి ఎన్ని వందల కోట్లు పలుకుతాయి? హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో సంగతేంటి? సామాన్యులు ఇంటి జాగా కొనే పరిస్థితి ఉందంటారా? ఇక ఇదే టాపిక్ పై మనతో పాటు డిస్కస్ చేయడానికి మా కొలీగ్ శివాని ఉన్నారు. శివాని, చెప్పండి. మనం చూసుకుంటే ఇక్కడ భూమి బంగారం అయిపోయిందా, అలాగే సామాన్యులు ఇంటి జాగా కొనే పరిస్థితి ఉందా అనే క్వశ్చన్స్ అయితే మనకి చాలా వినిపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? దీనికి సంబంధించి మీరు. థ్యాంక్ యూ శ్రీజ. మనం ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేది ఒక ప్రోవర్బ్ అనేది మనం వింటూనే ఉంటాం. అదేంటంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది మనం వింటూ ఉంటాము. సో ఇప్పుడు ఇల్లు కట్టాలంటే, జాగా కొనాలంటే ఇదంతా అయ్యే పనినా, పాసిబులేనా అన్నట్టుగా అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయదుర్గం పరిస్థితి చూసుకుందాం. అక్కడ ఒక్కొక్క ఎకరం అంటే గజం కానివచ్చు, ఎకరం కానివచ్చు, అసలు ఆ ఆప్షన్లో లైక్ ఆ రేట్ ఎంత అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అసలు కొనలేని స్థితిలో ఆ రేట్ అనేది వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఇంకా సామాన్యులు ఎలా జాగా కొంటారు, ఎలా ఇల్లు కడతారు అనేది ఇప్పుడు కొంత పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. సో ఏంటి, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి జోష్ లో ఉందా లేకపోతే డల్ అయిందా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద బిజినెస్, అదొక పెద్ద చాలా లూప్. కానీ ఆ రియల్ ఎస్టేట్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఏంటి అసలు పెట్టచ్చా పెట్టకూడదా, ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వి శ్రీనివాసరావు గారు, CMD Nikhil Constructions and Developers and Executive Vice President Nardoke West Zone Builders. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాసరావు గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న సిచ్యువేషన్, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుందో. ఒకప్పుడు 4 years బ్యాక్
ఉన్న రేట్ ఏంటి, ఇప్పుడున్న రేట్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? మనం 4 years తో పోలిస్తే ఇప్పుడు ధరలు మనం చూస్తున్నాం. మనము మ్మ్. 42 కోట్లు పలికిన రాయదుర్గంలో ప్రైస్ ఇవాళ 237 కోట్లు పలకడం అంటే దగ్గర 450% ఎప్రిషియేషన్ వచ్చింది. మ్మ్. మనం దీన్ని ఒక స్ట్రాంగ్ విషయం చెప్పొచ్చు. దీంట్లో ఎవరైతే హైదరాబాద్ లో రిలీజ్ డమాల్ అంటున్నారో అది కాదు అని ఒక ఐ విట్నెస్ మ్మ్. మనకి 450% 4 years లో పెరిగింది. నిన్న కొనకపోతే ఇవాళ కొనలేము, ఇవాళ కొనకపోతే రేపు అసలు కొనలేము అనే సిగ్నల్ క్లియర్ గా హోమ్ బయర్స్ కానివ్వండి, ల్యాండ్ బయర్స్ కానివ్వండి, కమర్షియల్ బయర్స్ కానివ్వండి, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ లాంటిది ఇది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో రియల్ ఎస్టేట్ లో, కన్స్ట్రక్షన్ రంగంలో, లేదంటే ఫ్లాట్ కొనుక్కోవడంలో కానీ, విల్లా కొనుక్కోవడంలో కానీ ఈ రోజే మంచి సమయం అని చెప్పి బుక్ చేసుకోకపోతే రేపు ఈ రేటుకి రేపు దొరికే అవకాశమే లేదనేది క్లియర్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. అలాగే నియోపోలిస్ కూడా మనం 100 కోట్లు పలికితేనే ఆశ్చర్యపోయాము. మరి మొన్న చూసాం మనం 177 వరకు కూడా వెళ్ళింది మంది. ఎక్కడ చూసినా ఒక నియోపోలిసే కాదు, ఒక రాయదుర్గమే కాదు, ఎక్కడికక్కడ అప్వర్డ్ ట్రెండే మనకు కనబడుతుంది. ఎందువల్లంటే ముఖ్యంగా మనకి ప్రజెంట్ గవర్నమెంట్, మన హైదరాబాద్ లో మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిసారి కూడా ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టే మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చే త్రిబుల్-ఆర్ 34,000 కోట్లు ఖర్చు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ గ్రూప్ కాదండి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ హైదరాబాద్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చే ఒక ఇది బోనస్ లాంటిది అనమాట. అలాగే మనకి జీసీసీ కూడా 365 జీసీసీ మనకి వరల్డ్ క్లాస్ జీసీసీ అన్ని కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. వాటి వల్ల కూడా కమర్షియల్ అబ్జార్ప్షన్ బాగా పెరిగింది. 24-25 13 మిలియన్ మనకి అబ్జార్బ్ అయితే 25-26 ఈ ప్రస్తుత ఇయర్ లో ఆల్రెడీ మనకి 12 మిలియన్ ఎస్ఎఫ్టీ అబ్జార్ప్షన్ అవడం జరిగింది. దాన్ని బట్టి మనకి 50% జీసీసీ నుంచి అబ్జార్బ్ అవుతుంది కమర్షియల్ స్పేస్. ఆ అబ్జార్ప్షన్ వల్ల కూడా మనకి రేట్లు రావడం జరుగుతుంది, కమర్షియల్ అబ్జార్ప్షన్ వల్ల కూడా. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్ని కూడా చాలా లో మార్జిన్ తో వ్యాపారం చేస్తాయి. రూపాయికి రూపాయి రావాలనే ఆలోచన ఎక్కడా ఉండదు. చాలా నార్మల్ మార్జిన్ తో వ్యాపారం చేయడం వల్ల ల్యాండ్ ప్రైస్ ఎక్కువైనా ఎండ్ ప్రైస్ పరగకుండా లో ప్రైస్ లోనే అమ్మటానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే మినిమం మార్జిన్ తోనే వ్యాపారం చేస్తూ ఉంటాయి. మనకు వేరే సిటీలు చూస్తే అలా లేదు మనకి. బట్ హైదరాబాద్ లో అదొక వరం అని చెప్పొచ్చు మన హోమ్ బయర్స్ కానీ, కమర్షియల్ బయర్స్. ఓకే అండి. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు బురుగు రాంబాబు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ప్రణవ గ్రూప్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాంబాబు గారు నమస్తే అండి. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాము. సో ఏంటి, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి జోష్ లో ఉందా, లేకపోతే డల్ అయిందని అడిగితే ఏం చెప్తారండి? మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే అండి. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ thanks for this conversation actually. So Hyderabad lo real estate dull ayinda uplo definitely there is no completely decline and actually it is growing, definitely it's growing day by day. But రాంబాబు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లౌడ్ గా మాట్లాడతారండి. can you hear me now? యా ఓకే. Yeah. So real estate is growing and expanding. I think especially the topic what you mentioned in the value unda ane topic vachindi kabatti. So we look at it how economic growth is happening in that particular location. And actually we should not really go to a kind of illusion only the growth vachindi kabatti Hyderabad mottham ide rate undani anadamu illusion actually. But in that specific particular zone edaithe economically very powerful zone area. We look at it currently, already it is very well connected with the metro, and also all kinds of IT campuses currently already very well established IT campuses there. And also all the right now GCCs across the globe, actually GCCs are coming to Hyderabad. So they are ready for, like actually in terms of if you look at the rental growth, very drastical. Hence వాళ్ళు 150 to 200 rupees per SFT rental income వస్తుంది minimum almost area లో. కాబట్టి they might have seen that is a great opportunity to secure even more global campuses and no commercial and residential zone లో.
కాబట్టి దాని బేస్డ్ గా యూ కాన్ సే వెరీ హైలీ everywhere across the Hyderabad rates. Okay. Okay. So it's an indication that Hyderabad has a great potential across the globe because all the global leaders are coming here. So in that context, Hyderabad real estate is growing, but maybe there kind of some kind of slump here and there, but it's really sustainable growth అవుతుంది next. ఓకే ఓకే. సో శ్రీనివాసరావు గారు, మనం మరీ ముఖ్యంగా రాయదుర్గం గురించి మాట్లాడుకోవాలండి. ఎందుకు రాయదుర్గంలో ఎకరం 237 కోట్ల రూపాయలు పలికిందంటే మామూలు విషయం కాదండి. సో ఎందుకు రాయదుర్గంలో ఎందుకు ఇంత రేట్ ఉంది, ఎందుకు ఇంత డిమాండ్లో ఉంది? ఇదేమన్నా లైక్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏమన్నా లైక్ వాళ్ళ హస్తం ఏమైనా ఉందా ఇందులో? ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఈ ఆక్షన్ ద్వారా జరిగిన యాక్షన్ అండి. ఇది దీంట్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏమీ ఉండదు. చాలా ఫెయిర్ ట్రాన్సాక్షన్. జేఎల్ఎల్ అడ్వైజర్ కింద ఉండి అన్ని ఆపరేట్ చేస్తుంది. మరి రేట్ ఎందుకు పలికింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి రాయదుర్గంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రాంబాబు గారు చెప్పినట్టు అక్కడ కట్టేదంతా కూడా అపార్ట్మెంట్స్ కూడా కాదు, గ్రేడ్ 1 కమర్షియల్ స్పేస్ బిల్డ్ చేస్తారు అక్కడ. అలాగే ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్ భూమి దక్కించుకున్న కంపెనీలు కూడా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అమ్మటానికి కాదు, అది ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాంబాబు గారు చెప్పినట్టు రెంటల్కి ఇవ్వటానికి, రెంటల్ ఇన్కమ్ కోసము. సో ఒక చోట ఒక పర్టికులర్ ప్రాపర్టీ కొనాలంటే మనం అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా పెట్టి కొంటాం, ఎందుకంటే అది మళ్ళీ దొరికేది కాదు. మళ్ళీ రాయదుర్గంలో 2 సంవత్సరాల తర్వాత ఒక 4 ఎకరాలు కొందాం, 5 ఎకరాలు కొందాం అంటే అది దొరకపోవచ్చు. అది వాళ్ళ డ్రీమ్ అయి ఉండొచ్చు ఆ ల్యాండ్ కొనటం. అలాగే గ్రేడ్ 1 కమర్షియల్ స్పేస్ కడతానికి అనుకూలమైన ప్లేస్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెట్రో రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదర్ ఐటీ స్పేసెస్ కానీ దగ్గరలో ఉండటం వల్ల అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. కమర్షియల్ అబ్జార్ప్షన్ ఎంప్లాయీస్ అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి కమర్షియల్ అబ్జార్ప్షన్ కూడా ఫాస్ట్ గా అయ్యి వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ రేటు పెట్టగలిగారు. కానీ అన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట్ల కూడా అలా కోట్ చేయకూడదు. అంటే మనం ఎవరైతే ల్యాండ్ డీలర్స్ ఉంటారో, ల్యాండ్ డీల్ చేసే ఉంటారో, అమ్మే ఉంటారో వాటిని ఊహించుకోకూడదు. అదేంటి ఒక పర్టికులర్ గ్రోత్ ఏరియాలకి మాత్రమే సంబంధించింది, నియోపోలిస్ కానీ మన రాయదుర్గం కానీ, వాటిని వేరే చోట మనం అప్లై చేయకూడదు. అలాగే కమర్షియల్ స్పేస్ కి అబ్జార్ప్షన్ బాగా ఫాస్ట్ గా పెరగడం వల్ల సప్లై ఇప్పుడు 4 మిలియన్ ఉంది మనకి హైదరాబాద్ న్యూగా వచ్చాయి, బట్ అబ్జార్ప్షన్ మనకు 12 మిలియన్ 13 మిలియన్స్ అవుతుంది లాస్ట్ ఇయర్స్ నుంచి. సో గోయింగ్ ఫార్వర్డ్ కమర్షియల్ అబ్జార్ప్షన్ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ల్యాండ్ ని సొంతం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే. సో రైట్, చెప్పండి. జాబ్స్ ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి ఇప్పుడు. అలాగే 2 మిలియన్ ఎస్ఎఫ్టీ మనకి నియోపోలిస్ లో వస్తుంది కమర్షియల్ స్పేస్, దాంట్లో వచ్చే ఉద్యోగాలు. తర్వాత మన జీసీసీలు, ఈ ఫ్యూచర్ సిటీ వల్ల వచ్చే కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ ని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతాయనడంలో సందేహం లేదు. అందువల్ల పోటీ పడి మరి ల్యాండ్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసుకుంటున్నారు ల్యాండ్స్. ఓకే ఓకే. సో రైట్, మనం రాయదుర్గం గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము ఇన్ డీటెయిల్ గా. సో రాయదుర్గంలో ఎందుకు ఇంత రేట్ ఉంది, 237 కోట్ల రూపాయలు ఎకరం పలికిందంటే అది పెద్ద విషయమే. సో రాయదుర్గం గురించి మనం డీటెయిల్స్ ట్రాక్ చేసేసాం. బట్ వాట్ హైదరాబాద్ లో ఉన్న ఇతర ప్రాంతాల సంగతి ఏంటనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ క్వశ్చన్ ఆర్ లో ఓ స్మాల్ బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్. అసలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి జోష్ లో ఉందా లేదా డల్ లో ఉందా అనేది మనం ఆ డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్నాము. రైట్ నౌ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. సో రత్నకుమార్, ఏంటి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? రియల్ ఎస్టేట్ గురించి ఏమనుకుంటున్నారు జనాలు కానివ్వచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానివ్వచ్చు, లేదా ఫ్యూచర్ లో ఎవరైతే బడ్డింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల రేట్లు అనేవి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయనేది గతం నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు అనేవి ఆకాశానికి అంటుతూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు సైబరాబాద్లోని భూముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు 237 కోట్ల రూపాయలు ధర పలకటం అనేది, ఒక ఎకరం అనేది నిన్న ఈ టీజీఐఐసి వేలం తర్వాత మనం చూసాం. కానీ 4 ఏళ్ల క్రితం నుంచే యొక్క భూమి అనేది కనిపిస్తూ ఉంది. సైబరాబాద్ అంటే ఖచ్చితంగా
ఈ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే గతంలో చాలా వరకు అనుకున్నాము ఇది రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్నటువంటి ఇది ఒక రకమైనటువంటి ఫ్లక్చుయేషన్సే తప్ప అంత రేట్ అనేది నిజంగా పలుకుతుందా అనేటువంటి సందేహాలు అందరికీ కలిగాయి. మొదట్లో 4 సంవత్సరాల క్రితం మొదటిసారి యొక్క వేలం అనేది నిర్వహించినప్పుడు 100 కోట్ల రూపాయలు పలికాయి ధరలు. నియోపోలిస్ దగ్గర 100 కోట్ల రూపాయలు ఒక ఎకరం అని అంటే అందరూ ఒక్కసారిగా నోరు తెరిచినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ యొక్క రేట్ల పెరుగుదల సంవత్సరం అనేది ఇంక్రీజ్ వస్తూనే ఉంది. ఎందుకంటే సైబరాబాద్ అనగానే A1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఇండస్ట్రీకి సంబంధించి కూడా కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి ఇంటర్నేషనల్ వైజ్గా కమర్షియల్ యాక్టివిటీస్ చేసేటువంటి అతిపెద్ద కంపెనీ యొక్క కార్యకలాపాలు అనేవి ఆ ప్రాంతంలో కొనసాగుతూ ఉంటాయి. సైబరాబాద్ అనగానే అందరికీ ఐటీ క్యారిడర్ అనే విషయం గుర్తొస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకలాపం అనేది కూడా సైబరాబాదు కేంద్రంగానే కొనసాగుతూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే అక్కడ రేట్లు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఇక TGIIC నిర్వహించినటువంటి యొక్క డిజిటల్ వేలంలో ఇది ప్రత్యక్షంగా అందరినీ కంపెనీలను ప్రత్యక్షంగా పిలిచి వేలం నిర్వహించినట్లయితే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక మతలబ్ అనేది ఉంది, గూడు పుటాని ఉంది అనేటువంటి ఆలోచనలు అనేవి అందరికీ వచ్చేవి. ఎవరికైనా ఒకవేళ వేలంపాట్లో అవకాశం దక్కకపోతే ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే ఇతర వర్గాల నుంచి కొంత మ్యానిపులేషన్స్ జరిగాయని భావించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇది డిజిటల్ వేలం అనేది కావడంతో ఖచ్చితంగా కంపెనీస్ అనేవి కోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రైస్ అనేది కోట్ అయిన దాన్ని బట్టి వారికి మాత్రమే ఆ అవకాశం అనేది ఆ భూమి అనేది దక్కుతూ ఉంది. ఇక ప్రస్తుతం రాయదుర్గం లిమిట్స్లోని పాన్మక్తలోని 83/1లో యొక్క 6.5 ఎకరాలకు యొక్క వేలంపాట అనేది నిర్వహించారు. ఎకరం 237 కోట్ల రూపాయలకు గౌరవ వెంచర్స్ అనే సంస్థ ఒక ప్రైవేటు కంపెనీ యొక్క భూమిని దక్కించుకుంది. దాదాపు 6.5 ఎకరాలకు ఎకరానికి 237 కోట్ల రూపాయల చొప్పున దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో దాదాపు 11.5 ఎకరాల భూమిని వేలానికి పెట్టారు. మొదట నిన్న వేలం నిర్వహించినప్పుడు 6.5 ఎకరాలకు వేలం అనేది జరిగింది. అందులోనే దాదాపు ఒక ఎకరానికి 237 కోట్ల రూపాయలు అనేది ఎక్కువగా బిడ్ చేస్తూ గౌరవ వెంచర్స్ దక్కించుకుంది. గత సంవత్సరం కూడా దాదాపు 177 కోట్ల రూపాయలకు అక్కడ ఇటు సైబరాబాద్లోనే భూముల వేలం అనేది జరిగినప్పుడు TGIIC నిర్వహించినటువంటి వేలంలోనే HMDA సంయుక్తంగా నిర్వహించిన యొక్క వేలంలో గత సంవత్సరం 177 కోట్లు పలికింది. ఈ సంవత్సరం మరొక 60 కోట్లు ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు 237 కోట్లకు చేరుకుంది. ఇంకా మరొక 5 ఎకరాలకు కూడా వేలం నిర్వహించాల్సి ఉంది. కాబట్టి మరి ఈ 5 ఎకరాలు ఇంకెంత ఎక్కువ మొత్తానికి బిడ్ చేస్తారు అనేది ఎక్కువకి తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతానికి అందరూ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే వాస్తవానికి 4 ఏళ్ల క్రితం 100 కోట్లకు రికార్డు స్థాయిలో ఒక ఎకరం 100 కోట్లు అనుకుంటే ఆ తర్వాత మరికొంత పెంచడం జరిగింది. ఆ వేలంపాట ద్వారా ఎక్కువగా కోట్ చేశారు. గత సంవత్సరం 177 కోట్లను కోట్ చేయడం జరిగింది. ఈసారి 237 కోట్ల రూపాయలకు దక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి అప్సెట్ ప్రైస్ని అంటే ఒక బేసిక్ ప్రైస్ లాంటిది ఒక ధరను TGIIC నిర్ధారించినప్పుడు 133 కోట్ల రూపాయలనే అప్సెట్ ప్రైస్గా నిర్ధారించారు. సో 133 కోట్ల కంటే ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కంపెనీలు పోటాపోటీగా దాదాపు 237 కోట్ల రూపాయలకు తీసుకోవడం జరిగింది. మొత్తానికి సైబరాబాద్ పరిధిలో భూములు అనేవి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క భూమి అనేది ఇంక్రీజ్ అవుతుందనే చెప్పాలి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సో రాంబాబు గారు, ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే అసలు ఇన్వెస్ట్ చేస్తున్నందుకు బాధపడాలా, సంతోషపడాలా అన్నట్టుగా కొందరు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే ఇన్వెస్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ లో డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఏ పర్టికులర్ లొకేషన్ లో చేశారు, ఏ డెవలపర్స్ దగ్గర చేశారు, అండ్ ఆల్సో పర్టికులర్ సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి. There are many factors. I cannot really answer straight away simply, but definitely depends on if they are really invested in the right place and with the right builder or right developer. Also with the infrastructure surrounding also the completion stage. But these are many factors to attend. Actually, then based ga definitely if at all you invested in the right place, definitely you have a growth on it, because Hyderabad has been growing and on its own way in terms of economic factor point of view. It's expanding because we have many USPs at the Hyderabad as a global city.
And because in terms of resources, in terms of infrastructure, in terms of skill set of talent pool, the global talent pool what we got. Kabatti, the answer straight away answer question ki, but yes, it is there definitely. Yeah. ఓకే. సో శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ లో ఉన్న ఇతర ప్రాంతాల సంగతి ఏంటండి? ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా క్లుప్తంగా ఒక ఆన్సర్ చెప్తాను. మా రాంబాబు గారు కొంత చెప్పారు, ఇంకొంచెం యాడ్ చేద్దాం దానికి. రాంబాబు గారు చెప్పండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వారికి చాలా సంతోషకరమైన న్యూస్. ఎందుకంటే ఇంకా రేట్లు పెరిగాయి కానీ తగ్గాయి కాదు. దే ఆర్ గెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ డబుల్. మనం పాస్ట్ హిస్టరీ చూసినట్టయితే హైదరాబాద్ లో కొన్ని ఏరియాలు 10 టైమ్స్ పెరిగితే కొన్ని 20 టైమ్స్ పెరిగినాయి. ఒక 15 ఏళ్ళు 10 ఏళ్ళు కన్నా తీసుకుంటే భూమి అనేది ఉత్పత్తి చేయలేం కాబట్టి ఇది ఎప్పుడు కూడా అప్వర్డ్ ట్రెండ్ ఉంటుంది, తగ్గే అవకాశమే లేదు. నిన్న ఎప్పుడు కొనాలి అంటే కరెక్ట్ గా నిన్న కొనాలి. ఎస్టర్డే వీ షుడ్ పర్చేస్. ఇఫ్ నాట్ ఎస్టర్డే, టుడే ఇస్ ద రైట్ టైం, నాట్ టుమారో. ఇఫ్ యూ వాంట్ టు బై టుమారో, యూ హ్యావ్ టు పే మోర్ డెఫినెట్లీ. ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ ఇండికేటింగ్ ద సేమ్. సో మీరు ఇల్లు పెరుగుతుంటుంది అది డెఫినెట్ గా. ఎందుకంటే మనము ల్యాండ్ అనేది ఉత్పత్తి చేయలేం కదా శివాని గారు. ల్యాండ్ ఉంటేనే కదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయగలిగేది. అందువల్ల ఇది అప్వర్డ్ కానీ ఎప్పుడు కూడా తగ్గేది ఉండదు. నిన్న కొనటం బెస్ట్. నిన్న కాకపోతే అట్లీస్ట్ టుడే కొనాలా. టుడే రేపు అనేది మీకు పెరిగిన రేట్ తో కొనాల్సిందే కానీ ఈ రేట్ లో లభించే అవకాశం లేదు. ఇంకొక విషయం చూస్తే హైదరాబాద్ లో మనం బెంగళూరుతో పోలిసినా, చెన్నైతో పోలిసినా, ముంబైతో పోలిసినా, ఢిల్లీతో పోలిసినా వీఆర్ అట్ వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్. ఎండ్ ప్రొడక్ట్ దాని చెప్పాను, బిల్డర్ లో మార్జిన్ తో ఆపరేట్ చేస్తాను. మన ప్రైస్ చాలా బెటర్ ప్రైస్ దాన్ అదర్ సిటీస్. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్ అదర్ సిటీస్ తో పోలిస్తే. ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. ఇండియాలో చూసుకున్న హైదరాబాద్ సెంట్రల్ గా లొకేట్ అయి ఉంది కాబట్టి ఎటు వెళ్ళాలన్నా 2 hours ఫ్లైట్ జర్నీతో రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఎవ్రీ స్టేట్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో రైట్. ఎస్. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మిట్ట పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి పార్థసారథి గారు. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఏ విధంగా ఉంది, ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాము. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నమస్తే అమ్మా. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి యొక్క పరిస్థితి, అఫోర్డబిలిటీ అనేటువంటిది చాలా పెరిగింది మధ్యతరగతి వాళ్ళలో, మరియు అనేక రకాలైనటువంటి స్మాల్ పీపుల్ లో కూడా ఈ రోజు అఫోర్డబిలిటీ బాగా పెరిగింది. దానికి జాబ్ క్రియేషన్ కానివ్వండి, తర్వాత వచ్చేటువంటి జాబ్స్ లో వచ్చినటువంటి పెరుగుదల కానివ్వండి. రెండోది, ఇప్పుడు గతంలో ఉన్నటువంటిదంతా కూడా 40,000 50,000 రూపాయలు రెంట్కి తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం ఈ రోజు 1,10,000 రూపాయలు కడితే వాళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్ కూడా వాళ్ళ యొక్క సొంత ప్లేస్ కి జమ అయ్యేటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి బ్యాంకుల ద్వారా స్కీమ్స్ ఇస్తోంది. దట్ ఈస్ ద మేజర్ మూవ్ ఫర్ ద డెవలప్మెంట్. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, తర్వాత పరిశ్రమలకు అవకాశాలు కలుగుతాయి. వీటన్నిటి కారణంగా ఒక్క హైదరాబాదే కాదమ్మా, మామూలు గ్రామాల్లో కూడా మీరు ఈ రోజు చెప్తున్నారు దాదాపుగా ఈ మధ్యనే నేను విన్నా 200 కోట్ల రూపాయలు ఎక్కువగా ఎకరా ప్రాపర్టీ వెళ్ళింది. అంటే దాదాపుగా 50,000 రూపాయలు పైన స్క్వేర్ ఫుట్ పడుతుంది. స్క్వేర్ ఫుట్ ఐఎమ్ టాకింగ్ ఏంటంటే మేము బెంగళూరు ఆ ఏరియాలో ఉంటాం కాబట్టి వీ విల్ టాక్ అబౌట్ స్క్వేర్ ఫుట్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ గోయింగ్ అప్ టు 40 floors 50 floors కూడా. సో ఎప్పుడైతే 50 floors పోతారో వాళ్ళకు పడేదంత ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ మాక్సిమం 2,000 రూపీస్ స్క్వేర్ ఫుట్ పడుతుంది. 2,000 స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక 3,000 అనుకున్నా కూడా 5,000 స్క్వేర్ ఫుట్ వాళ్ళకి ల్యాండ్ కాస్ట్ పడుతుంది. ఇప్పుడు మనం సేల్స్ చూస్తుంటే ఎక్కడైనా కూడా 8,000 నుంచి 10,000 రూపాయలు తక్కువ ఎక్కడ ఉండడం లేదు. సో ఇది ఒకటి మెయిన్. అన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే దేశంలో నేను సింపుల్ గా చెప్పాలంటే మాకు ఆర్థిక పరంగా 2011 4 నుంచి 14 దాకా మన్మోహన్ సింగ్ గారి హయాంలో 12 లక్షల కోట్లు దేశ బడ్జెట్. ఈ రోజు దాదాపుగా 56 లక్షల కోట్లు, అంటే 4.5 times పెరిగింది.
రెండోది డీబీటీ. పార్థసారథి గారు, ఇప్పుడు మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటంటే సామాన్యులు ఇంటి జాగా కొనే పరిస్థితి హైదరాబాద్ లో ఉందా అనేది చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ అండి. షార్ట్ వేలో చెప్పి కంక్లూడ్ చేసేయండి. అదేమ్మా, దాంట్లో ఎలా ఉంటుందంటేమా, ఇది 200 కోట్లు కోకాపేటలో ఉంది కాబట్టి అన్ని చోట్ల అట్లాగే ఉంటుందని చెప్పి ఊహించాల్సిన అవసరం లేదు. మనుషులకు సంబంధించి ఏంటంటే కొంచెం దూరం వెళ్ళగలిగితే చాలు. ఈ రోజు ఓఆర్ఆర్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఈ రోజు మొత్తం అంతా వస్తున్నాయి. మాక్సిమం అనుకుంటే ఆ సిటీ ట్రాఫిక్ నుంచి ఒక 20 నిమిషాల డ్రైవ్ అనుకుంటే ఇక్కడ 200 కోట్లు ఉండేటువంటిది అక్కడ మాక్సిమం అంటే 3 కోట్లు 4 కోట్లకు దొరుకుతుంది. ఎందుకు అఫోర్డబిలిటీ లేదు అంటే మనకు కావాల్సిందేదే కావాలి, నాకు డైమండే కావాలా తక్కువ కావాలా అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లాంటి ప్లేసెస్ లో కూడా రియల్ ఎస్టేట్ లో అనేక మంది అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఈ దీంట్లో ఉండేటువంటి అమ్యూనిటీస్ ఎంత ఉన్నాయో అంత అమ్యూనిటీస్ తో కూడా చేస్తున్నారు మనం చూస్తే మార్కెట్ లో. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.